హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బై అభిరామ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ నాన్న. పర్సంటేజెస్ అనేది మనకి అర్థమెటిక్ అనే టాపిక్కి ఆక్సిజన్ లాంటిది. మీకు పర్సంటేజ్ రాకపోతే అర్థమెటిక్ రానట్టే మీరు చేయనట్టు అనమాట. సో అంత ఇంపార్టెంట్ పర్సంటేజ్. లేట్ చేయకుండా ఈరోజు ఇంట్రడక్షన్ వరకు చెప్పుకుందాం నాన్న. ఇంట్రడక్షన్ వస్తేనే మీరు తర్వాత ప్రాబ్లమ్స్ చేయండి. ఇంట్రడక్షన్ నేర్చుకోకుండా ప్రాబ్లమ్స్ చేయొద్దు అనమాట. చాలామంది ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఇంట్రడక్షన్ చెప్పి వెంటనే క్వశ్చన్స్ చెప్తాను నేను. నీకు ఇంట్రడక్షనే రాదు, అది చేయటమే రాదు. రానప్పుడు నువ్వు క్వశ్చన్స్ ఎలా అర్థమవుతాయి? అర్థం కావు. సో నీకు ఒక గంట టైం పట్టినా, ఒక రోజు టైం పట్టినా సరే ముందు ఈరోజు చెప్పే టాపిక్ మొత్తం నేర్చుకొని నెక్స్ట్ క్వశ్చన్స్ నేర్చుకో. ఫస్ట్ నాన్న పర్సంటేజెస్ కదా, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి పర్, ఇంకోటి వచ్చేసి సెంట్ అనమాట. పర్ అంటే నథింగ్ బట్ ఇది ఈ సింబల్ ఇస్తాం కదా, ఈ సింబల్ అంటే డివైడెడ్ బై అనమాట. సో పర్ అంటే అది, సెంట్ అంటే సెంచురీ నాన్న. సెంచురీ అంటే ఎంత? 100 అనమాట. సో పర్సంటేజెస్ అంటే పర్ 100 అంటే డివైడెడ్ బై 100 నాన్న. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటంటే ప్రతి 100కి ఎంత. సో ఏంటి నాన్న, ప్రతి 100కి ఎంత. సో దీంట్లోనే మళ్ళీ మనకి ఎక్స్ పర్సంటేజ్ అంటారు నాన్న. ఎక్స్ పర్సంటేజ్ అంటే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, పర్సంటేజ్ సింబల్ ఉందంటే ఒక నెంబర్ పక్కన కానీ సింబల్ పక్కన కానీ పర్సంటేజ్ సింబల్ ఉంటే ఎక్స్ డివైడెడ్ బై 100 ఇచ్చినట్టు ఆటోమేటిక్గా. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా 80% అంటే నీకు 80 డివైడెడ్ బై 100 ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోండి, సరేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్నాడు. సో ఈ వై అనే వాల్యూనా నీకు ఫుల్ వాల్యూ అంటే కంప్లీట్ వాల్యూ అంటే 100% వాల్యూ అనమాట. సో ఈ వై అనే వాల్యూ 100% వాల్యూ. ఇక్కడ X% నీకు ఎంత ఇస్తే అంత అనమాట. సో ఈ వై వచ్చేసి మనకి కంపల్సరీగా 100% ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. 80% ఆఫ్ 120 అన్నారు అనుకో అన్న. ఈ 120 అనే నెంబర్ నీకు 100% ఉంటుంది. ఏముంటుంది? ఆ 120 అనేది 100% ఉంటుంది. అలాగే మనకి ఇందులో ఫ్రాక్షన్స్ ఉంటుంది అన్న. ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్, అలాగే పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్స్ ఉంటాయి. ముందు మీకు ఫ్రాక్షన్ ఏంటో చెప్తాను. ఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ నాన్న P/Q ఫామ్లో ఉండాలి. అలాగే మనకి న్యూమరేటర్లో ఉండే P వాల్యూ అనేది ఎప్పటికైనా సరే డినామినేటర్లో ఉన్న Q వాల్యూ కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. మనకి ఫ్రాక్షన్ ఎప్పుడు P/Q ఫామ్లో ఉంటుంది. మనకి X% ఇస్తే X డివైడెడ్ బై 100 ఇచ్చినట్టే, 80% ఇస్తే 80 డివైడెడ్ బై 100 ఇచ్చినట్టే అనమాట. సో మనకి X% ఆఫ్ Y అంటే ఈ వైలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది 100% ఇచ్చినట్టున్నాను. ఇప్పుడు మనకి ఏం చేద్దాం? పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ కన్వర్షన్ ఏందో చూద్దాం అన్న. చాలా మందికి కన్ఫ్యూజ్ చేసే టాపిక్ అనమాట ఇది. కన్వర్షన్ రాదు చాలా మందికి. దేనికి ఇంటూ 100 వేయాలి, దేనికి డివైడెడ్ బై 100 వేయాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు చూద్దాం. ఏంటన్నా మనకి ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అన్న. ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్షన్ అన్న. కాసేపు ఈ టైటిల్ మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అదేంటంటే నాన్న 1 ఉంది కదా, ప్రతి 100కి 1s ఎన్ని ఉంటాయి? ప్రతి 100కి నాన్న 1s 100 ఉంటాయి. అలాగే 100 ప్రతి 100కి ఒకటే ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే 2s నాన్న, ప్రతి 100కి 2s ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అలాగే 50 కూడా మనకి 2 ఉంటాయి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 100 రావాలన్నా 100 వస్తుంది చూసుకోండి. అలాగే 3s, ప్రతి 100కి 3s ఎన్ని ఉంటాయి? 33.33 ఉంటాయి అన్నమాట. అలాగే 33.33s మనకి 3 ఉంటాయి. అలాగే 4s చూద్దాం. 4s వచ్చేసి మనకి ప్రతి 100కి 4s
25 ఉంటాయి అన్న. అలాగే 25s వచ్చేసి మనకి ప్రతి 100కి 4 ఉంటాయి. నెక్స్ట్ 5, ప్రతి 100కి 5s మనకి 20 ఉంటాయి. అలాగే 20s ప్రతి 100కి 5 ఉంటాయి. నెక్స్ట్ 6 వచ్చేసి ప్రతి 100కి 16.66 ఉంటాయి అన్న. అలాగే 16.66 అనే ప్రతి 100కి 6 ఉంటాయి. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 100 రావాలన్న. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేస్తే 100 నియర్ వస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత మనం 2 డెసిమల్స్ మాత్రమే చూసుకున్నాం, తర్వాత ఇంకా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 7 చూద్దాం. 7 వచ్చేసి మనకి 14.28 ఉంటుంది నాన్న. అలాగే ప్రతి 100కి 7s 14.28 ఉంటాయి. ఈ 14.28 అనేవి ప్రతి 100కి 7 ఉంటాయి. నెక్స్ట్ 8 వచ్చేసి మనకి 12.5. సో 9 వచ్చేసి మనకి 11.11 నాన్న. సో 10 వచ్చేసి 10 ఉంటాయి. అలాగే 11 వచ్చేసి మనకి 9.09 ఉంటాయి. అలాగే 12 వచ్చేసి నాన్న 8.33 ఉంటాయి. అలాగే 13 వచ్చేసి మనకి 7.69 ఉంటాయి. అలాగే 14 వచ్చేసి 7.14 ఉంటుంది. నెక్స్ట్ 15 ఇటు రాస్తున్నాను చూడండి. 15 వచ్చేసి మనకి 6.66 ఉంటుంది. అలాగే 16 వచ్చేసి మనకి 6.25 ఉంటుంది. ఇవేంటినా ప్రతి 100కి ఉండే వాల్యూస్ అనమాట. ప్రతి 100కి 1s 100 ఉంటాయి, 2s 50 ఉంటాయి, 50s 2 ఉంటాయి, అలాగే 3s 33.33 ఉంటాయి, 4s 25 ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇవి దేనికి? ఇవి బేసిక్స్ నాన్న. దేనికి బేసిక్స్ అంటే ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్కి ఇది బేసిక్స్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 2s 50 ఉండాలి నాన్న. అలాగే 50s 2 ఉండాలి. 50s 2 ఉండాలి నాన్న. మనం ఏం రాసాం? 1 రాసాం. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న, ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9, అలాగే 10 11 12 13 14 అనే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ టోటల్ 100%కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. 100%కి ఈక్వల్ అంటే ఇదిగోండి 2 ఉంది ఇక్కడ. 2 వచ్చేసి 100% అయితే మనకి 1 వాల్యూ ఎంత అవుతుంది? 1 వాల్యూ నాన్న. సో 200 అయింది. అలాగే 1 వాల్యూ అంటే 2 కంటే తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూ 100 కంటే తక్కువ ఉంటుంది. సో ఏం చేయాలి? ఈ రెండిట్లో తక్కువ ఏది ఉందో తక్కువ బై ఎక్కువ ఏది ఉందో ఎక్కువ ఇంటూ 100 నాన్న. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మనకి 2 వాల్యూ 100 అనుకున్నాం. అప్పుడు 1 వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 1 వాల్యూ వచ్చేసి మనకి 2 వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. 2 వాల్యూ 100 ఉంది కాబట్టి మనకి తక్కువ 1 వాల్యూ 100 కంటే తక్కువే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న 2 వాల్యూస్లో తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 చేసామన్నమాట. ఇప్పుడు ఏమైందన్నా 250 టైమ్స్ ఇదిగోండి 50. అంటే ఇక్కడ రాసిన ఈ 50 అనే వాల్యూ ఏంటంటే మనకి 1 పార్ట్ వాల్యూ నాన్న. అలాగే ఇక్కడ 4 తీసుకున్నాను. ఇక్కడ 4 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుంది నాన్న? 25 వస్తుంది. సో ఇక్కడ 4 చూడండి 25. అంటే ఇక్కడ నేను రాసిన వాల్యూ ఏంటిది నాన్న? 1 పార్ట్ వాల్యూ. టోటల్ 4 పార్ట్స్ 100 అయినప్పుడు మనం ఇక్కడ రాసింది 1 పార్ట్ అనమాట. ఇక్కడ టోటల్ 2 పార్ట్స్ మనకి 100 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ రాసాం. ఇక్కడ టోటల్ 4 పార్ట్స్ 100 అయినప్పుడు 1 పార్ట్ రాసాం. అలాగే ఇక్కడ టోటల్ 5 పార్ట్స్ 100 అయినప్పుడు ఇక్కడ మనం రాసింది 1 పార్ట్ అనమాట. ఇటు పక్క ఉన్న వాల్యూస్ అన్ని నెంబర్స్ అన్ని మనం 100కి ఈక్వల్ చేసి ఇక్కడ ఇటు పక్క ఉన్నది మనకి 1 పార్ట్ అవుతుంది అన్న. సో 1 పార్ట్ అవుతుంది కాబట్టి ఇవి ఏం చేసామంటే మనం 1/1, 1/2, 1/3, 1/4, అలాగే 1/5, 1/6, 1/7, 1/8, 1/9. ఎందుకు రాశాను నాన్న 1/1 అని? ఇటు పక్క రాసిన వాల్యూ అనేది మనం 1 పార్ట్ రాసాం. టోటల్ ఎన్ని పార్ట్స్లో? ఇటు పక్క ఉన్న పార్ట్స్లో. ఇటు పక్క టోటల్ 9 పార్ట్స్ ఉంటే ఇక్కడ మనం రాసింది 1 పార్ట్. ఇటు పక్క 8 పార్ట్స్ ఉంటే రాసింది 1 పార్ట్. సో మనం అందుకని 1/9, 1/8, 1/7, 1/6 అలా రాసాం. 1/10, 1/11, 1/12, 1/13, 1/14 అన్న.
ఇది 1/15, ఇది 1/16. నాకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది కదా, ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్లో నీకు ఏముందన్నా 1/2, 1/3, 1/4 అంటే p/q ఫామ్లో ఉంది చూడండి. p/q ఫామ్లో ఉంటే ఏంటిది నాన్న, అది ఫ్రాక్షన్స్ అన్నమాట. సో ఫ్రాక్షన్ నుంచి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసేసాము. ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్. సో ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్. సో అన్నిటికీ పర్సంటేజ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ ఎలా చేసాం, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడున్న వాల్యూని మనకి 100కి ఈక్వల్ చేసి 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది నాన్న, 1 పార్ట్ వాల్యూ వచ్చింది, అంటే పర్సంటేజ్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేసాం చూడండి, ఇంటూ 100 వేసాం నాన్న. సో మనకి ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలంటే నువ్వు ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అన్న. సో ఇక్కడ చూద్దాం, మనకి 1/8 ఉంది కదా, 1/8 లేకపోతే 1/10 తీసుకుంటాను ఈజీగా అర్థమవడానికి. 1/10 ఇది ఏంటిది, ఫ్రాక్షన్ మనకి పర్సంటేజ్లో కన్వర్ట్ అవ్వాలి. పర్సంటేజ్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 వేసుకోవాలి. ఇంటూ 100 వేస్తే మనకి ఏమొస్తుందన్న, 10 వస్తుంది. సో 10% అనమాట. ఇంటూ 100 ఎందుకు వేసాం నాన్న, టోటల్ 10 పార్ట్స్ 100 అయితే 1 పార్ట్ వాల్యూ మనకి ఇదన్నమాట. ఒకవేళ ఇది చూడండి, ఇంకోటి చెప్తాను చూడండి, 3/5 ఉంది. 3/5 ఈ 3/5ని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలన్నా. అప్పుడు ఏం చేయాలి, కింద డినామినేటర్లో ఉన్న 5 పార్ట్స్ అనేది 100కి ఈక్వల్ అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుందన్నా, 5 పార్ట్స్ 100 అయినప్పుడు 5 కంటే తక్కువ ఉన్న 3 పార్ట్స్ 100 కంటే తక్కువ అవుతాయి. సో తక్కువ బై ఎక్కువ 3/5 ఇంటూ 100. సో మనకి తక్కువ బై ఎక్కువ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఆల్రెడీ మనకి 3/5 అంటే తక్కువ బై ఎక్కువేనన్నా. సో మనకి ఫ్రాక్షన్ ఉంది, ఇంటూ 100 మాత్రం రావాలి. సో మనకి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్కి ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, 5 పార్ట్స్ అంటే 20, సో 60% అనమాట. ఇది ఏంటిదన్నా, 3/5 యొక్క మనకి పర్సంటేజ్ వాల్యూ, ఫ్రాక్షన్ 3/5 ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ అలా క్యాలిక్యులేట్ చేశాను అన్న. సో ఇప్పుడు అర్థమైందన్న, ఇంటూ 100 ఎందుకు వచ్చిందో, ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లకి మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 100 ఎందుకు వస్తుంది నాన్న, మనకి డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనం 100కి ఈక్వల్ చేస్తాం. అలాగే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ వచ్చేసి మనకి ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడేమవుతుంది, మనకి ఇంటూ 100 వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, 100% అన్నాం, 50% అన్నాం. 50% అంటే ఏంటి నాన్న, 50/100. సో మనకి 50/100 ఇచ్చాడు కదా. సో ఈ 50% అని ఇస్తాడు, 50/100 అని ఇవ్వడు. 50%ని మనకి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 50% అంటేనే పర్సెంట్ కదా. సో పర్సెంట్ కాబట్టి మనం per 100 వేసుకున్నాం. క్యాల్కులేషన్ చేస్తేనన్నా 5 1 time 5 2 half. సో 50%ని మనం ఫ్రాక్షన్స్లోకి ఈజీ కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకని, పర్సంటేజ్లోనే మనకి ఆల్రెడీ పర్సంటేజ్ ఉందన్న, అంటే /100. సో ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్ చేయాలంటే /100 నాన్న. మనకి సింబల్లోనే ఉంది /100 అని. సో ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్ ఉంది కదా, అది వచ్చేసి మనకి ఏంటి, ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 మనకి ఎందుకు వచ్చిందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి. సో నాన్న ఇక్కడ 33.33 ఉంది కదా, అలాగే 11.11, 12.5 ఇట్లా డెసిమల్స్లో కాకుండా వీటిని కూడా ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు 3 ఉంది కదా, 33.33. సో 3ని ఇక్కడ 33తో మల్టిప్లికేషన్ చేయాలి నాన్న. 33 × 3 ఎంత, 99. ఇంకెంత ఉంది నాన్న, 100కి 1 ఉంది. సో 1 ఉంది. మన దగ్గర టోటల్ ఎంత ఉంది నాన్న, 3 ఉంది. సో /3. సో ఈ వాల్యూ ఏమవుతుందన్న, ఇప్పుడు 33.33 అంటే ఇది 33 1/3% నాన్న, గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఈ 1/3 వచ్చింది కదా మనకి, 1 పార్ట్ మిగిలిపోయింది 99 100లో, డివైడెడ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్లో 3 పార్ట్స్లో. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ అవుతాయి లేదో చూడాలి, అంటే క్యాన్సిల్ అవుతాయి లేదో చూడాలి. క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాం. సో ఇప్పుడు 33.33 అనేది మనం ఫ్రాక్షన్స్లోకి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్షన్ చేస్తే 33 1/3%. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16.66 ఉంది కదా, ఇక్కడ 6 × 16 నాన్న ఎంత 96 కదా. 100కి 96కి డిఫరెన్స్ 4 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్లోనన్నా 6 పార్ట్స్లో. సో 4 డివైడెడ్ బై 6 మనకి 4 2 టైమ్స్, 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలన్నా. ఇప్పుడు మళ్ళీ 2 3 క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం 0.66 అనేది మనకి 2/3 అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 16 2/3% నాన్న. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు పాయింట్స్లో ఇవ్వడు, ఒక్కొక్కసారి క్వశ్చన్లో 16 2/3% ఆఫ్ 60 అంటాడు, మనకి తెలీదు. సో అప్పుడేం చేయాలి, మీరు 16.66 నేర్చుకోవాలి, అలాగే 16 2/3% ఇది నేర్చుకోవాలి. ఇది 33.33, ఇది 33 1/3. నెక్స్ట్ 14 2/8 నాన్న, 14.28 సారీ. ఇప్పుడు 7 × 14 అంటే 98 నాన్న. ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది, 2 పార్ట్స్ మిగిలాయి. ఎంతలో 2 పార్ట్స్ నాన్న, 7లో. సో 2/7 క్యాన్సిల్ అవుతుందా, మనకి అవ్వదు కదా. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 14 2/7 అవుతుంది. నెక్స్ట్ 12.5 అంటే తెలుసు కదా, హాఫ్. ఇది 12.5. సో 12.5% నాన్న. సో పర్సంటేజ్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ పట్టట్లేదని రాయట్లేదు, మీరు అన్నిటికీ పర్సంటేజ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉన్నవన్నీ మనకి పర్సంటేజ్ నాన్న, లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నీ మనకి ఫ్రాక్షన్స్ అనమాట. నెక్స్ట్ 11.11 1/9 అంటే. సో 9 × 11 99. ఇంకెంత మిగిలింది నాన్న, 100కి 1 మిగిలింది. సో 1 టోటల్ ఎంతలోనన్నా మనం 9. సో 1/9. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయా, లేదు. సో ఇదేమవుతుందంటే మనకి 11 1/9% అవుతుందన్న. మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 11 1/9% అనమాట. సో 10 ఆల్రెడీ ఉంది. అలాగే 9.09. సో మనకి 11 × 9 99. ఇంకెంత ఉంది నాన్న, మనకి 1 ఉంది. ఎంతలో ఉంది అంటే టోటల్ ఎంతలో ఉంది, 11లో ఉంది. సో ఇది 9 1/11, 9 1/11% అనమాట. ఇటుపక్క కూడా మీకు కనిపిస్తుందో లేదు నాన్న. 1/11 అంటే 9.09, 1/12 అంటే 8.33, 1/13 అంటే 7.69, 1/14 అంటే 7.14. సో ఇప్పుడు చూడండి 1/12 అంటే 8.33. సో మనకి 12 × 8 ఎంతనా, 96. 100 డిఫరెన్స్ ఎంత, 4. టోటల్ ఎన్ని పార్ట్స్లోనన్నా మనకి మిగిలింది 12 పార్ట్స్లో. చూడండి 4 1 టైమ్, 4 3 టైమ్స్. ఇదేమైందన్నా 1/3 అవుతుంది. సో ఇప్పుడు 1/12 అంటే 8 1/3% అనమాట. ఇది 8 1/3% నాన్న. నెక్స్ట్ 1/13 ఉంది. 1/13 అంటే 7.69. 13 వచ్చేసి మనకి 91 ఉంటుంది నాన్న. 13 7 టైమ్స్ 91. సో 91 అయితే ఇంకా ఎంత మిగులుతుంది నాన్న, 100కు 9 మిగులుతుంది. ఎంతలో, 13లో. సో ఇప్పుడు అదేమవుతుందంటే 7 9/13% అవుతుంది. 7 9/13% అనమాట. నెక్స్ట్ 1/14 అంటే 7.14 అనమాట. 14 7 ఎంత, 98. ఇంకా మిగిలిపోయింది ఎంత, 2 మిగిలిపోయింది. ఎంతలో మిగిలిపోయింది నాన్న, 2 14లో మిగిలిపోయింది. 2 1 టైమ్, 2 7 టైమ్స్. సో 1/7 అనమాట. 1/14 అంటే 7 1/7% నాన్న. నేను పాయింట్స్ చెప్పకుండా డైరెక్ట్గా 7 1/7 అని చెప్పుకోవచ్చు, అలాగే 7 9/13 అని చెప్పుకోవచ్చు, ఇక్కడ 14 2/7 అని చెప్పుకోవచ్చు నాన్న. మీకు అర్థం కావడం కోసమే నేను ఇలా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది చూడండి 15 1/15 అంటే 6.66. 15 6 ఎంతనా, 90. సో ఇంకా ఎంత మిగిలింది, 10 మిగిలింది అవుట్ ఆఫ్ 15 అనమాట.
సో 5 2 టైమ్స్, 5 3 టైమ్స్. ఇప్పుడు ఇదేమవుతుంది 6 2/3% అనమాట. సో ఇది 6.25 అన్న. 0.25 అంటే 1/4 అనమాట. 614%. కొంచెము గజిబిజిగా ఉంటుంది, జాగ్రత్తగా మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ క్లాస్ మళ్ళీ మళ్ళీ విని, ఇవి కన్వర్షన్స్ నానా. ఏం కన్వర్షన్స్ ఇవి? ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ కన్వర్షన్స్. ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ నువ్వేం చేయాలన్నా ఇంటూ 100 చేయాలి. అదే పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ అంటే /100. నీకు మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకని పర్సంటేజ్ అంటేనే /100 అనమాట. సో ఇది మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నానా. మీకు నేర్చుకోవాల్సింది 1/10 వరకు బాగా నేర్చుకోండి. 1/10 తర్వాత 1/11, 1/12, 1/16 నేర్చుకోవాలన్నా. 1/16 6.25. సో మనకి 13, 14, 15 అంత నీడ్ కాదు, కానీ నేర్చుకుంటే మంచిదనమాట. సో 1/16 వరకు మొత్తం ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఫ్యామిలీ గురించి చెప్తాను. అంటే ఈ 2 ఫ్యామిలీ, 3 ఫ్యామిలీ, 4 ఫ్యామిలీ అంటే 1/4 ఉంది కదా, నెక్స్ట్ 2/4, నెక్స్ట్ 3/4, నెక్స్ట్ 4/4 అట్లాగా అవి చెప్తాను అనమాట. అలా ఇక్కడ 1/6 ఉంది కదా, 2/6, 3/6, 4/6 అట్లాగా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ట్రీ లాగా మళ్ళీ నేను చెప్తాను. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా రాసుకోండి, అర్థమయ్యేటట్టు రాసుకోండి అన్న. మీకు నచ్చిన లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు రాసుకోండి. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది నాన్న, అదేంటంటే మనకి 2 పార్ట్స్ మనకి 50 అంటే 2s 50 ఉన్నాయి అని చెప్పాము, 50 2s అని చెప్పాము. అంటే అక్కడ ఏం జరిగింది నాన్న, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది నాన్న. అంటే ఈక్వల్గా షేర్ చేసాం. 50ని 2 పార్ట్స్గా, 100ని ఈక్వల్గా డివైడ్ చేసాం. అలాగే 100ని 2స్గా 50 టైమ్స్ ఈక్వల్గా మనం డివైడ్ చేసాం అనమాట. అలాగే మనం 100ని 25గా 4 టైమ్స్ డివైడ్ చేసాం. అలాగే 10 కూడా మనం 100ని 10 టైమ్స్ డివైడ్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది నాన్న, పర్సంటేజ్ అంటే మనకి ఈక్వల్ షేరింగ్ నాన్న. మనకి చాలామంది యావరేజెస్లోనే చెప్తారు. యావరేజ్ అంటే ఏంటి నాన్న, ఈక్వల్ షేర్ అనమాట. సో మనకి పర్సంటేజ్లు కూడా ఇది కూడా ఏంటి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయటం నాన్న. ఆ నెంబర్స్ అనేవి ఏ నెంబర్స్ 2 3 4 5 6 7 అనే నెంబర్స్ మనం ఈక్వల్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ చూద్దాం నాన్న. ఇందాక మనకి ఇటు పక్క ఉన్న వాల్యూస్ పర్లేదు నాన్న. అదేంటంటే 1/15 అంటే 1/16 అనమాట. 1/15 వాల్యూ రాసాం 6.66 అని, అలాగే 1/16 రాసాం 6.25 నాన్న. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఏంటి నేను ఫ్యామిలీ చెప్తాను కదా, మనకి 1 ఫ్యామిలీ ఉండదు నాన్న. 1/1 అంటే మనకి 100% అవుతుంది. అలాగే 1/2 అంటే 15 అన్న, నెక్స్ట్ 2/2 అంటే 100 అయిపోతుంది. సో 1/3 నుంచి చూద్దాం. సో 1/3 నుంచి 1/3 అంటే మనకి ఎంత అన్న, 33 1/3% అనమాట. నెక్స్ట్ 2/3 అంటే 66 2/3 నాన్న. అంటే 33 1/3 ప్లస్ 33 1/3 అనమాట, 2 టైమ్స్. సో 66 2/3. నెక్స్ట్ 3/3 అంటే మనకి 100 అయిపోతుంది నాన్న. సో 3/3 అంటే 1/3 అంటే చూడండి, 3/3 అంటే 1 అయిపోతుంది. 1 అంటే మనకి 100% అనమాట. సో ఇది వచ్చేసి 3 ఫ్యామిలీ నాన్న. నెక్స్ట్ 4కి చూద్దాం. 1/4 నాన్న. 1/4 అంటే మనకి 25. నెక్స్ట్ 2/4 వచ్చేసి మనకి 2 1 టైమ్, 2 2 టైమ్స్. 1/2 అంటే హాఫ్ నాన్న, అంటే 50%. నెక్స్ట్ 3/4. సో మనకి 3/4 అంటే మనకి ఎంత అవుతుందన్నా, ఇది 25, ఇంకో 25, ఇంకో 25 అన్నమాట, అంటే 75. ఈ 4 అనేది మనకి 100కి ఈక్వల్ అయితే 3 అనేది మనకి ఎంత అవుతుంది? సో ఎంత అవుతుందన్న, మనకి తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. సో 4 25 టైమ్స్ 25 3 టైమ్స్ 75 అనమాట. నెక్స్ట్ 4/4 నాన్న. 4/4 అంటే 75కి ఇంకో 25 యాడ్ చేస్తే మనకి 100 అయిపోతుంది. సో 100 కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట. నెక్స్ట్ 5 ఫ్యామిలీ. 1/5 20. 2/5 అంటే 2 టైమ్స్ అయినా, 2 టైమ్స్ అంటే 40. నెక్స్ట్ 3/5
అంటే 3 టైమ్స్ 60, దీనికి 3 టైమ్స్ నాన్న, దీనికి ఇంకో 20 యాడ్ చేయాలి. నెక్స్ట్ 4/5, 4/5 అంటే 8 నాన్న. నెక్స్ట్ 5/5 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1/6 ఫ్యామిలీ చూద్దాం నాన్న. 1/6 అంటే నీకు ఎంత నాన్న? 16, 2/3% అనమాట. నెక్స్ట్ 2/3, నెక్స్ట్ 2/6 నాన్న. 2/6 అంటే మీరు చూడండి, 2 1 టైమ్స్ 3 టైమ్స్ అంటే 1/3 అయింది. 1/3 అంటే ఎంత? 33, 1/3% అనమాట. నెక్స్ట్ 3/6, 3/6 ఎంత అయింది నాన్న? 3 1 టైమ్ 3 2 టైమ్స్ అంటే హాఫ్ అయింది, అంటే 50% అయింది. సో నెక్స్ట్ 4/6, 4/6, 4 1 టైమ్స్ 4 2 టైమ్స్. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలన్న. సారీ, 2 2 టైమ్స్ 2 3 టైమ్స్ అనమాట. సో 2/3 అయింది. 2/3 అంటే ఇదిగోండి 66, 2/3. నెక్స్ట్ 5/6 నాన్న. పర్సంటేజ్ అన్నిటికీ పర్సంటేజ్ పెట్టుకోవాలన్న, మర్చిపోవద్దు. సో ఇక్కడ అన్నిటికీ పర్సంటేజ్ ఉండాలి, కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ 5/6 నాన్న. 5/6 అంటే 83, 1/3% నాన్న. నెక్స్ట్ 6/6 అంటే మనకి 100 అవుతుంది. సో ఇక్కడ చూడండి 1/6 అంటే 16, 2/3%. అలాగే 2/6 అంటే మళ్ళీ క్యాన్సిలేషన్ చేయాలి, 1/3 వస్తుంది. 1/3 అంటే ఇదిగోండి 33, 1/3. నెక్స్ట్ 3/6, 3 1 టైమ్ 2 టైమ్స్ అంటే హాఫ్ అంటే 50%. 4/6, 2 2 టైమ్స్ 2 3 టైమ్స్ అంటే 66, 2/3%. 5/6, 83, 1/3. నాన్న ఇవన్నీ ఎలా వచ్చింది? ఇది 1 టైమ్, ఇది 2 టైమ్స్ అంటే యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ చేస్తే 100 అయిపోతుంది. 25, మళ్ళీ 25 యాడ్ చేయాలి, మళ్ళీ 25 యాడ్ చేయాలి, మళ్ళీ 25 యాడ్ చేస్తే మనకి 100 అయిపోతుంది. నెక్స్ట్ 20, మళ్ళీ 20 యాడ్ చేయాలి, మళ్ళీ 20 యాడ్ చేయాలి, మళ్ళీ 20 యాడ్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో మీకు డైరెక్ట్గా 4/5 వచ్చింది, మీకు గుర్తులేదనుకోండి, 5 పార్ట్స్ 100 అయితే 1 పార్ట్ 20 అవుతుంది. 20 × 4 నాన్న. 20 × 4 ఎంత? 80. ఇదిగోండి 80. ఇట్లా చేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసిందనా, ఇప్పుడు అంటే నేను మొత్తం రాశాను. నేను రాసేటప్పుడు చాలామంది మీరు స్కిప్ చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇది ఒకటి రాశాను నాన్న. మిగిలిన అన్ని రాసి ఆల్రెడీ మీకు ఓవర్ వ్యూ ఇస్తాను అన్నమాట. నెక్స్ట్ ఏముంటుంది నాన్న? 1/6 తర్వాత 1/7, 1/8, 1/9, 1/11 నాన్న. 1/10 ఉండదు అనమాట. 10 ఈజీయే కాబట్టి. ఏమేమి ఉంటున్నాను ఇంకా? 1/7, 1/8, 1/9 అనమాట. 1/11 ఇవన్నీ నేర్చుకుంటే నీకు పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఈజీ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇవి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఫ్యామిలీ, 4 ఫ్యామిలీ, ఇది 5 నెంబర్ 5 ఫ్యామిలీ, ఇది 6 ఫ్యామిలీ అనమాట. కనిపిస్తుంది అనుకుంటున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇది 7 ఫ్యామిలీ, అలాగే ఇది 8 ఫ్యామిలీ నాన్న. సో 1/7 అంటే 14, 2/7, 2/7 అంటే 28, 4/7 నాన్న. అంటే ఎలా వచ్చింది? దీన్ని 2 టైమ్స్ యాడ్ చేయాలి నాన్న, అంటే ఇంకో టైం యాడ్ చేయాలి. దీన్ని 3 టైమ్స్, దీన్ని 4 టైమ్స్. అలా కాకుండా ఫ్రాక్షన్ నుంచి ఎలాగా? 7 పార్ట్స్ 100 అయితే 3 పార్ట్స్ ఎంత తక్కువ అవుతాయి. సో 3/7 × 100. సో ఈ వాల్యూ అనమాట. నెక్స్ట్ 6/7, 7 పార్ట్స్ 100 అయితే 6 పార్ట్స్ ఎంత? 85, 5/7 నాన్న. అలాగే 8 ఫ్యామిలీ, 12.5, 12.5, 25, ఇంకో 12.5, ఇంకో 12.5, 12.5, 12.5, అలాగే 12.5 యాడ్ చేయాలన్న. నెక్స్ట్ 8/8 అంటే మనకి 100 వస్తుంది. ఇక్కడ కూడా 7/7 అంటే మనకి 100 వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా 1/1 రాసుకున్నాను. నెక్స్ట్ 1/9 అండ్ 1/11 చెప్తాను. ఈ రెండు సపరేట్గా ఉంటేనా, ఆ రెండు చాలా ఈజీ అనమాట. 1/9, 1/11 అనేది చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ అవి చూద్దాం. నెక్స్ట్ 9 ఫ్యామిలీ అంటే 11 ఫ్యామిలీ అన్న. ఇవి చాలా చాలా ఈజీ అనమాట. 1/9 అంటే 11, 1/9% నాన్న. ఇది తెలిస్తే మిగతా అన్నీ తెలిసినట్టు.
9 వస్తే 11 వస్తుంది నాన్న. ఇటు పక్క వచ్చే అన్ని 11 మల్టిపుల్ ఉంటాయి చూడండి. 11 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్ ఉంటాయి. అలాగే ఈ ఫ్రాక్షన్స్ చూస్తే మీరు ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అదే వస్తుంది. 1/9 1/9, 2/9 2/9, 3/9 3/9 నాన్న. 3/9 అంటున్నాడు ఏంటి? 1/3 అంటే 3/9 క్యాన్సిల్ అవుతుంది కదా. 3 1 టైమ్స్, అలాగే 3 టైమ్స్ 9 అనమాట. 1/3 అవుతుంది. సో 4/9 5/9, అలాగే 6/9 అంటే 3 2 టైమ్స్, 3 టైమ్స్ నాన్న. 7/9 8/9. నెక్స్ట్ 11 వచ్చేసి మనకి 9 వస్తుంది. సో ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఇక్కడ అవన్నీ 9 మల్టిపుల్స్ ఉంటాయి. 9 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్, 9 టైమ్స్, 10 టైమ్స్. ఎన్ని టైమ్స్ వస్తుందో ఇక్కడ ఫ్రాక్షన్స్లో అన్నీ ఉంటుంది చూడండి. 9 టైమ్స్ 81, 9 1/11. సో ఇక్కడ ఫ్రాక్షన్ కూడా మనకి అదే ఉంటుంది. 811/1, 811/1. సో మీరు ఎగ్జామ్లోనైనా మీకు ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజ్కి మార్చమని కానీ, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్కి మార్చమని కానీ ఇవ్వడనమాట. మరి ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటేనా, వాడు డైరెక్ట్గా ఇవ్వడు కన్వర్ట్ చేయమని. కానీ కన్వర్ట్ చేస్తే నీ క్యాలిక్యులేషన్ చాలా చాలా సింపుల్ అవుతుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, చెప్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. జాగ్రత్త స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది, అసలు ఎందుకు ఈ ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ నీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు, ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగను. సో ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్ నీకు 14 2/7 పర్సంటేజ్ ఆఫ్ 77 ప్లస్ 55 5/9 పర్సంటేజ్ ఆఫ్ 90 అని ఇస్తాను నాన్న. సో ఇప్పుడు చూడండి నాన్న, 14 2/7 పర్సంటేజ్ ఆఫ్ 77 ప్లస్ 55 5/9 పర్సంటేజ్ ఆఫ్, ఇక్కడ హాఫ్ ఉంటుంది నాన్న, మధ్యలో ఓఎఫ్ హాఫ్ ఉంటుంది, హాఫ్ 90 అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, 14 2/7 అంటే ఫస్ట్ 14 7 టైమ్స్ 98, ఇది 100/7 వేసి, పర్సంటేజ్ అంటే మళ్ళీ /7 వేసి, మళ్ళీ ఇంటూ 77 చేసి చాలా రచ్చరచ్చ చేస్తారనమాట. సో అంత లేకుండా నీకేం తెలుసు, ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం తెలుసు. ఈ 14 2/7 అంటే ఎంతనా నీకు 1/7. సో 1/7 ఇంటూ 77 అంటే 11 ప్లస్ 55 5/9 అంటే ఇదిగోండి 5/9 అనమాట. సో ఇక్కడ కూడా చూడండి 5/9 ఫ్రాక్షన్ తెలుసు. 5/9 వచ్చేసి 9 10 టైమ్స్ 90, తర్వాత 5 ఉంది, 5 ఇంటూ 10 50. సో ఈ వాల్యూ మనకి ఏమవుతుందన్నా 61. చూడండి ఎంతసేపట్లో అయిపోయింది. ఈ వాల్యూ మామూలుగా చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ని పట్టుకొని, ఈ పర్సంటేజ్ని పట్టుకొని చాలా లేట్ అవుతుందన్న. అదే ఈ పర్సంటేజెస్ని నువ్వు ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేస్తే, అంటే నీకు వస్తే 14 2/7 అంటే 1/7 అని, అలాగే 55 5/9 అంటే ఇది 11 మల్టిపుల్ ఉంది కాబట్టి, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ అవుతుంది 5/9. సో ఇంటూ 90, హాఫ్ అంటే ఇంటూ 90 నాన్న. ఇక్కడ హాఫ్ నేను రాయలేదు, ఓఏఎఫ్ హాఫ్ నాన్న, హాఫ్ ఉంటుంది పర్సంటేజ్ తర్వాత, అంటే ఇంటూ అనమాట 90. సో 5/9 ఇంటూ 90 అంటే 9 10 టైమ్స్ 10 ఇంటూ 5 50 అనమాట. టోటల్ 61 వస్తుంది. సో ఇలాంటివి క్యాలిక్యులేషన్ చేయాలంటే సింప్లిఫికేషన్స్లో నీకు ఖచ్చితంగా ఏం వచ్చి ఉండాలన్నా, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేయటం నీకు వచ్చి ఉండాలన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. నీ టైము చాలా చాలా సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బేసిక్ పర్సంటేజెస్ నేర్చుకుందాను. బేసిక్ పర్సంటేజెస్ నాన్న అంటే 1% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 5% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 10% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే 15% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. సో నెక్స్ట్ 50% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ 60%, 60 అలాగే 65 అన్న. సో ఈ పర్సంటేజెస్ మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. నేను ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకొని చెప్తాను అనమాట. అదేంటంటే 480 నాన్న.
480 అనే నెంబర్లో మనకి 1% కావాలంటే ఇంటూ 1/100 నాన్న. 1%, పర్సంటేజ్ అంటే పర్ 100, 1/100 అనమాట. అంటే 1/100. ఇప్పుడు ఏమవుతుందన్న, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది, కింద ఇంకో జీరో ఉంది కాబట్టి పాయింట్ వస్తుంది నాన్న, ఒక పాయింట్ వస్తుంది. అంటే ఈ వాల్యూ 4.8. మనకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది, సో 4.8. 3 డిజిట్స్ ఉన్నప్పుడు మనకి 2 నెంబర్స్కి యువతలో ఒక పాయింట్ వస్తుంది నాన్న, జీరో ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో లేదు, 126 ఉంది నాన్న, 1%. అప్పుడు ఏమవుతుంది, 2 డిజిట్స్కి ముందు ఒక పాయింట్ వస్తుంది కాబట్టి 1.26 అవుతుంది. 1% అంటే ఇదనమాట, అది 3 డిజిట్స్కి. అలాగే 2 డిజిట్స్కి తీసుకున్నాం, సపోజ్ 12 ఉంది, 12 1%. సో 1% అంటే ఇక్కడ జీరో క్యాన్సిల్ అయ్యేది ఏం లేదు కదా, ఏమవుతుంది 0.12 అయిపోతుంది 1% అంటే. అలాగే ఇక్కడ జీరో ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, 1 అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. 1% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 3 డిజిట్స్కి ఎండ్ విత్ జీరో లేకుండా, అలాగే 2 డిజిట్స్కి ఎండ్ విత్ జీరో లేకుండా. నెక్స్ట్ మనకి 1% క్యాలిక్యులేషన్ చేయడం వచ్చింది. నెక్స్ట్ 10% చూద్దాం మనం. సో ఇదే 480కి 10%. చూడండి, ఈ 10లో ఒక జీరో ఉంది, 480లో ఒక జీరో ఉంది, కింద 2 జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఎండ్ విత్ జీరో ఉండి మనం 10% క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ జీరో తీసేస్తే మిగిలిన నెంబరే మనకి 10% అవుతుంది అన్న. సో 0 క్యాన్సిల్ అయితే మనకి 10% వాల్యూ 48 నాన్న. సో 48 ఇదేంటి నాన్న, 10% వాల్యూ. సో 10% వాల్యూ 48 కదా, మనం 5% కనుక్కోవాలి. 5% అంటే 10%లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంది నాన్న, అంటే సగం ఉంది. సో మనకి ఈ నెంబర్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఏమవుతుంది, 5% అవుతుంది, అంటే 24 అవుతుంది. నేను ఫస్ట్ 10% చెప్పి తర్వాత 5% చెప్పింది ఎందుకంటే ఇందుకు నాన్న. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎండ్ విత్ జీరో లేకుండా 126 10% చూద్దాం. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, ఒక జీరో ఉంది, అంటే 12.6. ఈ 12.6 అనేది ఏంటినా, నీకు 10%. నీకు 5% కావాలంటే ఏం చేయాలి, దీంట్లో హాఫ్ అనమాట, అంటే 6.3 అనమాట. ఇదేంటి నాన్న, 5%. ఇది 10%, ఇది 5%. టోటల్గా నీకు ఎంత నాన్న, 15%. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు ఇది 15% అనమాట. సో ఇప్పుడు నీకు 480లో 15% అడిగితేనన్నా, ఫస్ట్ 10% అంటే నీకు 48, 5% అంటే హాఫ్ 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. మళ్ళీ ఇదిగోండి, 480 × 15/100. ఈ జీరో 5 3 టైమ్స్, 5 2 టైమ్స్, అలాగే 2 టైమ్స్, 4 టైమ్స్, 24 × 3 చేయాలి. ఇది మామూలుగా చేయాల్సిన పద్ధతి, కానీ మనం ఎలా చేస్తాం, ఎందుకని, నువ్వే ఛానల్ చూస్తున్నానా, మ్యాథ్స్ బై అభిరామ్ అనే ఛానల్ చూస్తున్నావు. సో నువ్వేం చేయాలి, 10% అంటే మనకు జీరో ఉంది కాబట్టి 48 అవుతుంది, 5% అంటే దీంట్లో హాఫ్, 10 + హాఫ్ 15 అవుతుంది. సో 15% అంటే 48, 24 యాడ్ చేస్తే ఎంతో అంత అవుతుంది. జాగ్రత్తగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయనన్న ప్లీజ్, మీకోసమే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాం, 1% అయిపోయింది, 5% అయిపోయింది, 10% అయిపోయింది, 15% కూడా అయిపోయింది నాన్న. ఇక్కడ కూడా అంతే, 10% అంటే 12.6, 5% అంటే 6.3. ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకేమొస్తుంది నాన్న, 15% వస్తుంది. మామూలుగా 126లో 15% క్యాలిక్యులేషన్ చేయాలంటే అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలన్న, కానీ ఇది ఈజీ వే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, 50%. 50% అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. 480లో 50% నాన్న. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పానన్నా, 80% ఇంటూ ఒక వాల్యూ ఇచ్చా మీకు, 120 ఏదో వాల్యూ ఇచ్చా. ఆ వాల్యూ అనేది ఏం వాల్యూనన్నా, ఫుల్ వాల్యూ, కంప్లీట్ వాల్యూ, అంటే 100% వాల్యూ. ఈ 480 అనేది 100% వాల్యూ. సో 100%లో
మనకి 50% అంటే హాఫ్ ఉండాలి. అంటే 480లో మనకి హాఫ్ 240 వచ్చేసి మనకి 50% అవుతుంది. సో 126లో హాఫ్ అనమాట. మనకేమవుతుందన్నా 6 times 3 times ఇదేమవుతుంది మనకి 50% అవుతుంది. సో 50% కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు 60% అనమాట. మనకి 50% అంటే 240 వచ్చింది. నీకు 10% అంటే తెలుసు కదన్నా 48. సో 48 280. సో 480లో 60% అంటే ముందు నువ్వేం చేయాలి, 50% తీసుకోవాలి. అంటే ఆ నెంబర్లో సగం తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నా 10% తీసుకోవాలి. సో 10% అంటే 48, 0 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. సో 240 48 యాడ్ చేస్తే 288. ఇదేంటిదన్నా 60%. నెక్స్ట్ 65%. 65%ని కూడా నువ్వు ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే 50%, 10%, అలాగే 5% నాన్న. ఈ 60ని ఎలా కన్వర్ట్ చేసుకున్నా 50 అలాగే 10. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ 50 240 వచ్చేసింది, అలాగే 10 48 వచ్చింది, ఇంకా 5 నాన్న. 5% ఎంత అంటే ఎంత, ఈ 10%లో హాఫ్ అంటే 24. ఈ 288కి 24 యాడ్ చేయడమే. సో 12 1 3 1 2. సో 65% ఆఫ్ 480 అంటే అది నాన్న. సో ఏం చేయాలి, 65% ఆఫ్ 480 అంటే నువ్వేం చేయాలన్నా 65 డివైడెడ్ బై 100 ఇంటూ 480 రాసుకుంటావు. అప్పుడు ఏం చేయాలి, ఈ 0 క్యాన్సిలేషన్ చేసి అదంతా క్యాలిక్యులేషన్ చేసిన పని లేకుండా ముందు 50%. సో దీంట్లో హాఫ్ 240, నెక్స్ట్ 10 48. సో ఇక్కడ 50 ఒక 10 టోటల్ 60% అయిపోయింది. ఇంకా 5% మిగిలింది. 5% అంటే ఈ 10%లో హాఫ్. సో 24. సో యాడ్ చేసి 312. ఇది వచ్చేసి మనకి 65% నాన్న. సో టోటల్గా ఇవి నాన్న చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. 1%, 5%, 10%, 15%, 50, 60, 65 ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇవి నాకు తెలిసి చాలామంది చెప్పుండరు నాన్న. చాలామంది చెప్పుండరు అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను, మీ టైం సేవ్ అవుద్ది అనమాట. సో 65% ఆఫ్ సమ్ నెంబర్ అని ఇస్తే నువ్వు ఇదిగోండి 0 క్యాన్సిల్ వేసి 5 1 టైమ్, 5 3 times, 2 times, మళ్ళీ 2 24 ఇంటూ 13 చేస్తే నీకు పుణ్యకాలం పూర్తవుతుంది. సో నువ్వేం చేయాలి, సింపుల్గా 480లో హాఫ్ చేయాలి. అంటే 50% చేస్తావు, నెక్స్ట్ 10%, నెక్స్ట్ 5%, అంతే. మొత్తం యాడ్ చేస్తావు, అయిపోయింది. నెక్స్ట్ వీటిలాగే ఇంకో కొన్ని బేసిక్స్ చూద్దాం అన్న. 2 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ చూడండి. 25 ఈజ్ వాట్ % ఆఫ్ 500, వాట్ % ఆఫ్ 120 ఈజ్ 36 నాన్న. ఈ 2 క్వశ్చన్స్కి డిఫరెన్స్ తెలియకపోతే మీరు పర్సంటేజెస్ చేయలేరనమాట. అదేంటి, 25 ఈజ్ వాట్ % ఆఫ్ 500 అంటే 25 అనేది 500లో ఎంత % ఉంది అని అర్థం అనమాట. అంటే మనం ఏం చేయాలి, 25 డివైడెడ్ బై 500 ఇంటూ 100 నాన్న. సో ఈ జీరోస్ క్యాన్సిల్, 5 times, సో 5% అనమాట. ఇక్కడ మనం వాట్ పర్సంటేజ్కి ముందు ఇచ్చిన వాల్యూ మనం ఫస్ట్ రాసుకున్నాం, తర్వాత ఇచ్చిన వాల్యూ డివైడ్ బై రాసాం. సో కింద ఈ క్వశ్చన్లో వాట్ % ఆఫ్ 120 ఈజ్ 36 అన్నప్పుడు మనం ఫస్ట్ ఇది రాసుకుంటాం నాన్న, 36 డివైడెడ్ బై 120. ఈ 36 అనేది 120లో ఎంత % ఉంది అని. ఇందాకేమో 25 అనేది 500లో ఎంత % అని, ఇక్కడ 36 అనేది 120లో ఎంత % అని. కానీ సెంటెన్స్ చూడండి ఏమైందో, 25 ఈజ్ వాట్ % ఆఫ్ 500 అంటే మనం 25 పైన రాసాం, 500 కింద రాసాం. ఇలా వాట్ % ఆఫ్ 120 అంటే 120 డివైడెడ్ బై 36 వేయకూడదు నాన్న, తప్పు అవుతుంది. 36 డివైడెడ్ బై 120 వేయాలి. ఇప్పుడు ఇంటూ 100 నాన్న. సో ఈ జీరో క్యాన్సిల్, 12 3 times, సో 30% అనమాట. సో 36 అనేది 120లో 30%, అలాగే 25 అనేది 500లో 5% అనమాట. ఈ 2 క్వశ్చన్స్కి
మనకి డిఫరెన్స్ తెలియకపోతే మనం సాల్వ్ చేయాలన్నమాట. ఎందుకు చేయలేం? మీరు ఇక్కడ 120/36 × 100 వేసారనుకోండి, సో ఇది వస్తుందన్న నీకు వాల్యూ రాంగ్ ఆన్సర్ వస్తుందన్న. సో ఎందుకని? నువ్వు క్వశ్చన్లో వాట్ పర్సంటేజ్ ఆఫ్ 120 ఈజ్ 36 అన్నప్పుడు ఈజ్కి ముందు ఇచ్చిన 36 అనేది మనకి 120లో ఎంత పర్సంటేజ్ ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం 25 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 500 అన్నప్పుడు ఈజ్కి ముందు వచ్చింది మనకి 500లో ఎంత పర్సంటేజ్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలన్నా. నెక్స్ట్ వచ్చేసి మనం పర్సంటేజ్, మనం మార్క్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫార్ములా ఏంటో చూద్దాం. మన ఎగ్జామ్లో రాస్తాం కదా, ఎగ్జామ్ రాస్తాం కదా, పర్సంటేజ్ వస్తుంది కదా. చాలామందికి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం రాదు నాన్న. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, సో దీనికి ఫార్ములా ఏంటన్నా, అప్టైన్ మార్క్స్ అంటే మనకి వచ్చిన మార్క్స్ నాన్న. అప్టైన్ మార్క్స్ అంటే మనకి ఈచ్ సబ్జెక్ట్లో వచ్చిన టోటల్ మార్క్స్ అనమాట, డివైడెడ్ బై టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ అంటే మనకి ఎగ్జామ్ ఎంతకు పెట్టారో అంతనన్నా. ఈ పైన వచ్చేసి మనకి ఈచ్ సబ్జెక్ట్లో ఎంతెంత వచ్చాయో అవి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత ఈచ్ సబ్జెక్ట్ టోటల్ ఎంతో అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలన్న. చాలామంది ఇంటూ 100 చేయరనమాట. మనకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ చేస్తారు. సపోజ్ నాకు 420 వచ్చాయి అనుకున్నా, 420 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 నాన్న. సో ఇంటూ 100, సో 0 0 0 0 6 7 టైమ్స్ 42 70. సో 70% నాకు వచ్చింది. ఇవి టోటల్గా అన్ని సబ్జెక్ట్స్లో కలిపి నాకు వచ్చిన మార్క్స్. ఇవి టోటల్గా వాళ్ళు కండక్ట్ చేసిన టోటల్ మార్క్స్ అనమాట. సో నాన్న ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్న 420 డివైడెడ్ బై 600 అంటే ఏ ఫామ్లో ఉంది నాన్న? P/Q ఫామ్లో ఉంది. అంటే ఫ్రాక్షన్ నాన్న. ఫ్రాక్షన్ నుంచి మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే నువ్వేం చేయాలి? ఇంటూ 100 చేయాలి. అందుకని ఇంటూ 100 చేస్తాం. సో మనకి ఇక్కడ అప్టైన్ మార్క్స్ డివైడ్ బై టోటల్ మార్క్స్ అంటే మనకి ఫ్రాక్షన్స్ ఉంది. మనకు కావాల్సింది పర్సంటేజ్ కావాలి. ఇదిగోండి ఇక్కడ పర్సంటేజ్ కావాలి. సో అందుకని ఏం చేస్తాం? ఇక్కడ ఇంటూ 100 వేస్తాం అంతే. సో ఈసారి ఎప్పుడైనా సరే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటే మీకు ఇంటూ 100 ఉందా లేదా అని కన్ఫ్యూజ్ అవసరం లేదన్న. ఉంటుంది. ఎందుకని ఉంటుంది? మనకి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ అయితే మనకి ఇంటూ 100 ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ నాన్న. అప్టైన్ మార్క్స్ డివైడ్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 నాన్న. ఈ రోజుకి క్లాస్ ఇంతేనా? ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇది మీరు ఎన్ని డేస్లో నేర్చుకుంటారో, ఎన్ని అవర్స్లో నేర్చుకుంటారో మీ ఇష్టం. కానీ ఇది నేర్చుకున్న తర్వాతే పర్సంటేజెస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. అప్పుడే మీకు పర్సంటేజ్ టాపిక్ చాలా ఈజీ అవుతుంది, లేకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది అన్న. ఈరోజుకి క్లాస్ ఇంతేనా? బై, సీ యూ.